సిద్ధపాటు సిద్ధపాటు చీకటిలో ఉన్న జనులను వెలుగులోనికి నడిపించుట, దేవుని రాకకై ప్రజలను సిద్ధపరచుట, సిద్ధలలో నూనె నింపుకొని వెలిటీలను వెలిగించి వరుడైన క్రీస్తుని ఎదుర్కొనుటకు సిద్ధపాటు. ప్రకటిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని రాజ్యం చాటిద్దాం. ప్రకటిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని రాజ్యం చాటిద్దాం. సిద్ధపాటు సిద్ధపాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, ఈ సిద్ధపాటు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి అనుభవం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. గడిచినటువంటి వారం ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి అనేక మంది, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి ఫోన్ చేసి వారి ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి విధానం, వారి అవసరత కొరకే ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించానని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిద్ధపాటు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మీ వ్యక్తిగత జీవితంలో, మరి ముఖ్యంగా మీ ఆత్మీయమైనటువంటి జీవితంలో, మీ కుటుంబంలో ఇది తప్పనిసరిగా ఆశీర్వాదకరంగా ఉంటుందని, మీ ఆత్మీయమైనటువంటి జీవితానికి ఇది మేలుకరంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 86వ సంకీర్తన మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దావీదు రాసినటువంటి కీర్తనగా మనకి కనబడుతుంటుంది. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. చాలామంది యొక్క అభిప్రాయం 150 కీర్తనలు దావీదే రాశాడు అని అనుకుంటారు. అన్ని కీర్తనలకి దావీదు రాసిన కీర్తన అని చెప్తూ ఉంటారు. ఈ 150 కీర్తనలో కేవలం దావీదు 70 కీర్తనలు మాత్రమే వ్రాసినట్లు చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఆసాపు 12 కీర్తనలు, సొలొమోను 2 కీర్తనలు, మోషే ఏతానులు ఒక్కొక్క కీర్తన, కోరాహు కుమారులు 11 కీర్తనలు, ఇలాగ వ్రాసినట్లుగా అంటే ఇంచుమించు 100 కీర్తనలు. మిగిలిన 50 కీర్తనలు కూడా ఎవరు వ్రాసారో మనకి తెలియదు. కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ మిగిలినటువంటి 50 కీర్తనలో కూడా 15 కీర్తనలు దావీదే వ్రాసాడని వారు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏది ఏమైనా ఈ కీర్తన గ్రంథము ఇది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఇది ఒక మార్గదర్శి అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ దావీదు రాసినటువంటి 86వ సంకీర్తన, దీనికి ఒక పేరు ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఏంటి ఆ పేరు అని అంటే, ఇది ప్రార్థనా కీర్తన. దావీదు తండ్రి అయినటువంటి దేవుడికి, యెహోవా దేవుడికి ప్రార్థన చేయడానికి ఆయన ఒక కీర్తన రూపంలో దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి అనడానికి అనేకమైనటువంటి కారణాలు దావీదు ఎత్తి చూపుతున్నట్లుగా మనం చూస్తుంటాం. ఒక మాటలో చెప్పాలనంటే, దేవా నా ప్రార్థన నువ్వు వినాలి, దానికి జవాబు దయచేయాలి, కనుక ఇదిగో ఈ రీజన్ బట్టి, ఈ కారణాన్ని బట్టి నువ్వు తప్పనిసరిగా నా ప్రార్థన వినాలి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఉద్దేశాన్ని దావీదు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. నిజమే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు, అనేక మంది విశ్వాసులైనటువంటి వారు కారణాలు లేకుండా ప్రార్థన చేసేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. మనం చేసేటువంటి ప్రార్థనకి జవాబు రావాలనంటే, మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలని అంటే,
మనం చేసేటువంటి ప్రార్థనకి దేవుడు చెవియొగ్గాలనంటే కొన్ని కారణాలు ఎత్తి చూపవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. 86వ సంకీర్తన మనం చూస్తుంటే విశ్వాసి ప్రార్థన ఎలా చేయాలో అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో పొందుపరచబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడి దగ్గర దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఒక కారణాన్ని ఎత్తి చూపుతున్నాడు. చూడండి 86వ సంకీర్తన ఆ మొదటి వచనాన్ని మనం చూస్తే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ఆయన ప్రార్థన ఏ విధంగా ప్రారంభించాడనంటే, నేను దీనుడను, నేను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్మని తన ప్రార్థన ప్రారంభించినట్లుగా మనం చూస్తుంటాం. దేవుడు దావీదు చేసేటువంటి ప్రార్థన వినాలి అనడానికి దావీదు చూపుచున్నటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే, తనకున్నటువంటి అవసరతని దావీదు చూపుతున్నట్లుగా మనం చేస్తుంటాం. అంతేకాదు దేవుడి సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జాలి కలిగినటువంటి దేవుడని, దేవుడు దయ కలిగినటువంటి దేవుడని, దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని దావీదు గుర్తించాడు. అందుకని అంటున్నాడు, చెవియొగ్గి నాకు నువ్వు ఉత్తరం ఇవ్వాలి. యెహోవా నేను దీనుడనయ్యా, నేను దరిద్రుడనయ్యా, చెవియొగ్గి నాకు ఉత్తరం ఇవ్వాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దీనుడు అనేటువంటి మాటను మనం చూస్తే దాని అర్థం ఏంటంటే అవసరతలో ఉన్నవాడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాదు దీనావస్థలో ఉన్నటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని, దీనుడు అంటే అవసరతలో ఉన్నవాడు, దీనావస్థలో ఉన్నటువంటి వాడు. దరిద్రుడు అంటే అక్కరలో ఉన్నవాడు. తండ్రి అయినటువంటి దేవుడికి దావీదు చేసినటువంటి ప్రార్థన తనకున్నటువంటి అవసరత, అయా నేను అవసరతలో ఉన్నాను, అంతేకాదు నేను అక్కరలో ఉన్నాను, అంతేకాదు నేను దీనావస్థలో ఉన్నాను, అంతేకాదు నేను దరిద్రమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను. బహుశా శత్రువులకు దాడి ద్వారా దావీదు అలాంటి ప్రార్థన చేసి ఉండొచ్చు. లేకపోతే తనకున్నటువంటి పరిస్థితులకు ప్రభావము తన మీద ఒత్తిడి చేసినప్పుడు తనకున్నటువంటి సకల విధమైనటువంటి అనేక సమస్యలను బట్టి తనకున్నటువంటి అవసరత ఏదో దావీదు అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మన ప్రార్థన వినాలని అంటే మన అవసరత ఏదో దేవునికి స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దావీదు దేవుడు తన ప్రార్థన వినాలి అనడానికి ఒక కారణాన్ని ఎత్తి చూపుతున్నాడు. ఏంటి ఆ కారణం అంటే తనకున్నటువంటి అవసరతను అతడు తెలియజేసినట్లుగా మనం చూస్తుంటాం. రెండవదిగా మనం చూస్తే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 86వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కటి మాటలు అక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. దావీదు దేవుడు తన ప్రార్థన వినాలి అనడానికి తాను చూపుచున్నటువంటి మరొక కారణం ఏంటంటే దేవునితో తనకు గల సంబంధాన్ని అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. అందుకని అంటున్నాడు, నేను నీ భక్తుడును, నేను నీ భక్తుడిని, అయ్యా నీతో అనుదినము మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి వాడిని, నిన్ను ఎరిగినటువంటి దేవుడును, నిన్ను తెలిసినటువంటి దేవుడును, నీ అద్భుతమైనటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో, నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో, నీ సూచక్రియలు ఏదైతే ఉన్నాయో అవి నేను రుచి చూచినటువంటి వాడను, కనుక నేను నీ భక్తుడిని. దావీదు చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో ఈ సమయంలో మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి అనడానికి తాను చూపుచున్నటువంటి మరొక కారణం ఏంటంటే నేను నీ భక్తుడు అంట. దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. నిజమే ప్రభునందు ప్రియమైన
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము అనేక సంవత్సరాలుగా మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి శోధనలను బట్టి, మనకున్నటువంటి కష్టాలను బట్టి, మనకున్నటువంటి రోగాలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థనలకి జవాబు రాలేనటువంటి స్థితి. ఎందుకు మన ప్రార్థనలకి జవాబు రావట్లేదు? ఎందుకు మన ప్రార్థనని దేవుడు వింటలేదు అని అంటే ఒక లోపాన్ని మనం కలిగి ఉన్నామేమో. ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చాలామంది క్రైస్తవులు దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండా ప్రార్థన చేసేటువంటి విధానం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఏ క్రైస్తవుడైతే, ఏ విశ్వాస అయితే దేవునితో అనుదినమైనటువంటి సంబంధాన్ని కలిగి, దేవునితో నిత్యము స్నేహాన్ని కలిగి, దేవుని చూచేటువంటి అనుభవం, దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో ఆ వ్యక్తి చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. భక్తుడు అంటున్నాడు, క్రైస్తవులంట, విశ్వాసులు అయినటువంటి వారు ఎవరైనా సరే పరలోక రాజ్యం చేరాలంటే వారికి 2 అనుభవాలు కావాలంట. మొట్టమొదటిది దేవునిని చూచినటువంటి అనుభవం, రెండవది దేవునితో మాట్లాడేటువంటి అనుభవం. నువ్వు దేవుని చూచినటువంటి అనుభవం, దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. అంతేకాదు నీ ప్రార్థనకి జవాబు నువ్వు పొందలేవు. కనుక నువ్వు దేవునిని చూచినటువంటి అనుభవం నీ దగ్గర ఉందా? దేవునికి నీకు ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ఏదైనా ఉందా? దేవునితో గల సంబంధం నీకు ఎలాగుంది? ఈ సమయంలో ఒక్కసారి నీకు నీవు ప్రశ్న వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునితో సంబంధాన్ని దావీదు కలిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, అయ్యా నేను నీ భక్తుడిని. ఏ విశ్వాస అయితే ఇలాంటి ప్రార్థన చేస్తాడు, ఏ క్రైస్తవుడైతే ఇలాంటి ప్రార్థన చేస్తాడో, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు చేసినటువంటి ప్రార్థన 100% జవాబును పొందుతారనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అంటున్నటువంటి మాట, అయ్యా నీ భక్తుడిని, నా ప్రాణాన్ని నువ్వు కాపాడాలి. దావీదుకి తెలుసు దేవుడు అతన్ని ప్రేమించేటువంటి దేవుడని, దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వాడని. ఒక మాటలో చెప్పాలి అని అంటే దావీదుకి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో తెలుసు, ఎలాంటి సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటే దేవుడు ప్రార్థన వింటాడో తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుకి దేవుడు తెలుసు. ఈ సమయంలో ఒక ప్రశ్న, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి నీవు, విశ్వాసగా జీవిస్తున్న నీవు దేవుణ్ణి తెలుసుకునేటువంటి అనుభవంలో ఉన్నావా? దేవుని రుచి చూచినటువంటి అనుభవంలో నువ్వు కలిగి ఉన్నావా? దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధము, అనుదినము ఆయనతో మాట్లాడేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు దావీదుకి తెలుసు యథార్థవంతుల ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడని. నువ్వు యథార్థత కలిగి, దేవుని మాట మీద నమ్మకం కలిగి, దేవుని బాటలో నువ్వు నడుస్తూ, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు ఇస్తూ, నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన వింటాడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దావీదు చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి అనడానికి అతడు చూపించినటువంటి మొట్టమొదటి కారణము తనకున్నటువంటి అవసరతను తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే దేవునితో తనకు కలిగినటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. మూడవదిగా మనం చూస్తే 86వ సంకీర్తన 3వ వచనంలో మనం చూస్తే, ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను నువ్వు కరుణించాలి. దేవుడు తన ప్రార్థన వినాలి అనడానికి దావీదు చూపుచున్నటువంటి మరొక కారణం అంటే దినమెల్లా 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 నీ సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేసినప్పుడు అతడు అలిసిపోలేనట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు అతడు చాలించుకోలేక, చాలు అని అనుకోలేనటువంటి విధంలో అతడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు తాను చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటూ
వింటాడు, దానికి జవాబిస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకాన్ని అతడు కలిగినట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు దేవుడి దగ్గర నుంచి జవాబు కొరకు ఎదురు చూసేటువంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడితో మనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, దేవుని ఎడల మనం కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు అనేటువంటి సత్యాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మన ప్రార్థనలో చాలా మంది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థనలో అలసిపోతున్నట్లుగా మనం చూస్తుంటాం. నేను అనుకుంటాను, బహుశా చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తుంటారు, చాలా మంది విశ్వాసులు ప్రార్థన చేస్తుంటారు. వారి ప్రార్థనకి జవాబు రాదు. ఎందుకు రావట్లేదు వాళ్ళ ప్రార్థన అంటే, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల్లో చేస్తారు, లేకపోతే ఒక పావు గంట చేస్తారు, లేకపోతే ఒక అరగంట చేస్తారు, లేకపోతే ఒక గంట చేస్తారు. కానీ దావీదు తన ప్రార్థనలో అలిసిపోలేదు. అందుకని అంటున్నాడు, చాలా గుండె ధైర్యంగా, చాలా నిబ్రం కలిగి, గొప్ప నమ్మకంతో అంటున్నాడు, ప్రభువా దినమెల్లా నీకు నేను మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణించి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తావో, నీకు ఎలాంటి సమస్యలున్నా, నీకు ఎలాంటి ఇబ్బందులున్నా, నీకు ఎలాంటి ఇరుకులున్నా, నీకు ఎలాంటి రోగాలున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో నువ్వు నడుస్తూ ఉన్నా సరే, దేవుడు తప్పనిసరిగా ఆ పరిస్థితుల నుంచి నీకు విడుదలిస్తాడు. నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దానికి 100% జవాబిస్తాడనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థనలో విసుగు చెందకుండా ఉండాలి. అంతేకాదు ప్రార్థన చేయడం మానకుండా ఉండడం అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమని మనం గ్రహించాలి. చాలామంది కొన్ని రోజులు చేస్తారు ఒక అంశాన్ని బట్టి, లేకపోతే ఒక నెల చేస్తారు, కొన్ని గంటలు చేస్తారు, ఆ తర్వాత ఆ అంశాన్ని గురించి మర్చిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినటువంటి సత్యము ఏమైందోనంటే, నువ్వు అలిసిపోకుండా, నువ్వు విసుగు చెందకుండా, విరామము లేకుండా నువ్వు ప్రభు సన్నిధిలో దేవునితో నీకు కలిగినటువంటి సంబంధాన్ని నీవు ఎత్తి చూపుతూ నీకున్నటువంటి అవసరం ఏదో దేవునికి తెలియజేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. విజయవంతమైనటువంటి ప్రార్థనకు ఉండవలసినటువంటి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే పట్టుదల కలిగి ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి బోధనలు చేసినట్లుగా మనం చూస్తుంటాం. లోకరాసిన సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక కథ అక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. తన స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు తనకు కావలసినటువంటి రొట్టె విషయమే ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మాటికి అక్కడ అడగడాన్ని బట్టి ఆ స్నేహితుడు విసుకోకుండా అతనికి సహాయం చేసినటువంటి విధానం, ఆ కథ మనకు అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. చూడండి, లోక రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినని ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత చక్కటి మాట ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆలోచించాలి. మన ప్రార్థనలో విజయవంతమైనటువంటి ప్రార్థనలో మన ప్రార్థన ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని ఈ కథ ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. దేవుని ఎదుట మనం ఏమీ లేని వారుగా మనం కనబడాలి. అంతేకాదు ప్రార్థనలో అన్నీ ఉన్న వారి దగ్గరికి వచ్చేమనేటువంటి ఒక ఫీలింగ్ను మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఫీలింగ్ను మనం కలిగి ఉంటామో దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన తన దగ్గరకు వచ్చే వారికి ఆయన సాయం చేయక
మానడు. తనకు ఎవరైతే మొరపెడుతుంటారో, ఎవరైతే తన సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటారో, ఎవరైతే తన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థనను ఆయన వినక మానడు అనేటువంటి సత్యాన్ని మనం ఇప్పుడు చదవబడినటువంటి లోక రాసిన సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రశ్న ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలాగుంది? నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో తప్పనిసరిగా జవాబు పొందుతావనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గమనించాలని నేను నీకు మనవి చేస్తున్నాను. 86వ సంకీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు దేవుడు తన ప్రార్థన వినాలి అనడానికి మరొక కారణాన్ని ఎత్తి చూపినట్లుగా మనం చూస్తుంటాం. 86వ సంకీర్తన 4వ వచనం, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. దావీదు చూపుతున్నటువంటి మరొక కారణం ఏంటంటే దేవుని నుంచే తప్ప ఇతరుల నుంచి సహాయాన్ని దావీదు ఆశిస్తలేదు. ఎంత చక్కటి మాట ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపే తన కనులెత్తి చూస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ప్రభువా నా ప్రాణమును నీ వైపునకే ఎత్తుచున్నాను. సహాయం చేసేవారు ఈ లోకములో ఎవరూ లేరు నాయన, నీవు తప్ప మరెవరు కూడా సహాయం చేయలేరనేటువంటి సత్యాన్ని దావీదు గ్రహించాడు కనుక అంటున్నాడు, తను నా ప్రాణమును నీ వైపునకే ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రాణాన్ని ఆయన వైపే ఎత్తుచున్నాడట. దేవుడి దగ్గర నుంచే సహాయం తప్ప మరొకరి దగ్గర నుంచి సహాయం రాదు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి దావీదు తాను చేస్తున్నటువంటి ప్రార్థనను ఈ సమయంలో మనం ఒకసారి ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు, అనేక మంది విశ్వాసులైనటువంటి వారు, వారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే వారికి ఏదైనా అక్కర కలిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఆర్థికపరమైన సహాయాన్ని కోరుకున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు ప్రభు సన్నిధిలో, అయ్యా మేము ఇలాంటి అవసరతను కలిగి ఉన్నాం, ఇలాంటి అక్కరని కలిగి ఉన్నాం. ప్రార్థన చేసినటువంటి మరుక్షణం లోకంలోకి పడతారు. లోకంలో ఉన్నటువంటి వారి కొరకు, ఆ సహాయం కొరకు వారు ప్రాకులాడేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఆ రకమైనటువంటి ప్రార్థన చేస్తలేదు. తనకు తెలుసు దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడని, దేవుడు ఆశ్చర్యకరుడని, దేవుడు మహాత్స కార్యములు చేయగలిగినటువంటి దేవుడని, దేవుడు అమితి శక్తివంతుడైనటువంటి దేవుడని, దేవుడు ఆల్మైటీ అని దావీదుకి తెలుసు కనుక దావీదు తాను చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దేవుడి దగ్గర నుంచే సహాయం కొరకు అతను ఎదురు చూచినట్లుగా మనం చూస్తుంటాం. ఇతరులు సహాయాన్ని దావీదు ఆర్జించలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు అలాంటి అనుభవం కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవుడికి నీకున్నటువంటి అవసరం ఏదైతే ఆ అవసరాన్ని దేవుడికి నువ్వు స్పష్టంగా తెలియజేస్తావో, ఎప్పుడైతే దేవునితో నీకు కలిగినటువంటి సన్నిహితమైన సంబంధము ఏదైతే ఉందో, దేవునికి నీకున్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే నువ్వు తెలియజేస్తావో, ఎప్పుడైతే ఇతరులు సహాయాన్ని నువ్వు ఆర్జించకుండా దేవుని వైపే నువ్వు ఎదురు చూస్తూ ఉండి దేవుని యొక్క జవాబు కొరకు నువ్వు ఎదురు చూసేటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన వింటాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయ కలిగినటువంటి మా ప్రభువానికి వేలకు వేల స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. తండ్రి, ఎంత కనుక మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన దావీదుకి నువ్వు తెలుసు నాయన, నిన్ను ఎరిగినటువంటి వాడై, నిన్ను రుచి చూచినటువంటి వాడై ప్రార్థన ఎలా చేయాలో అతనికి తెలుసు కనుక అతడు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తనకున్నటువంటి అవసరత ఏదో తెలియజేశాడు. అంతేకాదు ఆయన నీతో తను కలిగినటువంటి ఆ సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. ఇతరుల సహాయం కొరకు అతను ఎదురు చూడకుండా నీ వైపే అతడు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా అతడు జవాబు పొందుతాడనేటువంటి గొప్ప నమ్మకాన్ని అతడు కలిగి ఉన్నట్లుగా నీ వాక్యం ద్వారా
మేము గ్రహించాం నాయన. మీకు కొందనాలు స్తోత్రాలు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము, విశ్వాసులుగా ఉన్నటువంటి మేము నాయన, మా ప్రార్థనలో పట్టులేనటువంటి ప్రార్థన మేము చేస్తున్నామేమో. నీతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, ఒక రిలేషన్ కలిగి లేకుండా మాకున్నటువంటి అవసరం నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామేమో. ఇదే నాన్ని మీరు మాతో మాట్లాడినటువంటి ఆ విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. విత్తబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో బిడ్డల హృదయంలో ఫలించడానికి సహాయించండి. ఇప్పటి వరకు వారు ఏదైనా ఒక నామకార్థమైనటువంటి ప్రార్థన చేసేటువంటి పరిస్థితిలో అలాంటి అనుభవంలో బిడ్డలు ఉన్నట్లయితే ఇక నుంచి వారు ప్రార్థనల పట్టుత్వాన్ని కలిగి నాయన, పట్టుదల కలిగి, నమ్మకంతో తండ్రి నీ వైపు చూచు నీతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి వారు ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి బిడ్డలు మీరు నడిపించమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా కుటుంబాలు మీరు దర్శించమడుగుచున్నా, ఆ కుటుంబాలకు యజమానుడి ఉండమడుచున్నా, ఆ కుటుంబాల్లో నెమ్మది దయచేయమడుచున్నా, ఆ కుటుంబాల్లో సమాధానం దయచేయమడుచున్నా, ఆ కుటుంబాల్లో ఆనందం దయచేయమడుచున్నా. అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అనేక కుటుంబాలు ప్రభువా నీ లోకంలో ఉన్నాయి. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలను మీరు జాలి కలిగి, ప్రేమ కలిగి వారు మీరు దర్శించి వారి అవసరాన్ని తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, రోగాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. బిడ్డలు మీరు ముట్టి మీ గాయపడిన బిడ్డలు మీరు తాకి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి. మీరు అద్భుతాలు చేసేటువంటి దేవుడని, మీరు ఆశ్చర్యకరుడని, అంతేకాదు నాయన మీరు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని బిడ్డలు గ్రహించి తండ్రి నా ప్రభా వారి జీవితాలు తండ్రి సంతోషకరంగా చేసుకోవడానికి మీ కృపద ఇచ్చేయమని యేసు పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విని ఉన్నారు. ఇది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని నేను మీకు గమనిస్తున్నాను. దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దావీదు ఏ రీతిగా అయితే తన ప్రార్థన దేవుడు వినాలి అనడానికి దావీదు ఏ ఏ కారణాలు ఎత్తి చూపాడో మనం కూడా ఆ కారణాలను ఎత్తి చూపుతూ మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. ఆయన మనకి సహాయం చేసే దేవుడు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీరు గమనిస్తారని నేను ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమం మీ జీవితాల్లో కానీ మీ కుటుంబ జీవితాల్లో కానీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క ప్రార్థన అవసరతలు కానీ మాకు తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమము ఎంతో భారభరితమైనటువంటి కార్యక్రమం కనుక మీ ప్రార్థన అవసరతలు మాకు అవసరమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తప్పనిసరిగా మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తారని, ఈ కార్యక్రమాన్ని అనేక మందికి మీరు పరిచయం చేసి మా సేవలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారని నేను ఆశిస్తూ ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు దయచేసి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి అడ్రస్కి తప్పనిసరిగా మీరు ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మేము తప్పనిసరిగా ఏ అంశమైతే మీరు కోరి ఉన్నారో అంశం కొరకు నేను నా సహోదరులు తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో విడువక, విసిగిపోక, అలసిపోక ప్రార్థన చేస్తాం కనుక తప్పనిసరిగా మీ ప్రార్థన వినపాలు మీరు మాకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. చాలామంది ఫోన్ ద్వారా ప్రార్థన చేసుకుంటున్నారు. ఫోన్ ద్వారా ఎక్కువసేపు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి కనుక మీ కుటుంబ సభ్యుల యొక్క ఫోటోతో, మీ కుటుంబం యావత్తు ఒక ఫోటో తీయించుకుని దాని వెనకాల మీరు మీ అవసరాలు రాసి మాకు పోస్ట్ చేసినట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడేటువంటి అడ్రస్కి తప్పనిసరిగా మీ కుటుంబం కొరకు అనుదినము ప్రార్థన చేస్తామని నేను తెలియజేస్తున్నాను. నా అడ్రస్ బ్రదర్ మార్టిన్ శాంతి కుమార్ గుళ్ళ, ఇంటి నెంబరు 42, మున్సిపల్ కాలనీ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. బ్రదర్ మార్టిన్ శాంతి కుమార్ గుళ్ళ, హౌస్ నెంబర్ 42, మున్సిపల్ కాలనీ, రాజమండ్రి, పిన్ కోడ్ 533105, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9295350423. మా ఫోన్ నంబర్ మరొకసారి 9295350423.